మై డియర్ డెస్నీ ఎపిసోడ్ 25 కథలోకి వెళ్తే చౌచింగ్లీ మరియు లియన్చో ఇద్దరు వెస్ట్ యార్డ్ నుంచి బయటికి వస్తారు. ఇలా వచ్చిన వెంటనే లేడీ ఇన్కి అసలు ఏమైంది, తనకి మార్షల్ ఆర్ట్స్ కూడా తెలుసంట, తను చాలా ఆరోగ్యంగా ఉండేదంట. కానీ 5 years అయిన తర్వాతనే తను చనిపోయింది వెస్ట్ యార్డ్కి వచ్చినాక. అసలు ఇలా ఎలా జరిగింది అని చెప్పి చౌచింగ్లీకి డౌట్ వస్తుంది. అప్పుడు లియన్చో అంటుంది, మరి ఏం చేద్దామంటే మనం వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేద్దామా అని చెప్పి చౌచింగ్లీ అంటుంది. మరోవైపు వెస్ట్ యార్డ్లో మనకు ఆంటీ జావ్ని చూపెడతారు. ఇలా చూపెట్టిన తర్వాత తన దగ్గరికి చౌచింగ్లీ వస్తుంది. కానీ ఇక్కడ వచ్చింది చౌచింగ్లీ కాదు, శాన్ ఫ్లోరల్ చౌచింగ్లీ రూపంలో వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత రూమ్లోకి చాలా గర్వంగా వెళ్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఆంటీ జావ్ని అడుగుతుంది, మీరు కాన్సర్ట్ యూన్ గురించి లేదంటే లేడీ యూన్ గురించి చెప్పరా అంటే, మీరు ఏం తెలుసుకోవాలనుకున్నారో నేను మొత్తం చెప్పాను కదా మీకు, ఫస్ట్ నుంచి చెప్పనా, మీరు ఒకవేళ ఏదైనా స్పెసిఫిక్గా అడిగితే అది గురించి చెప్పగలుగుతాను అని చెప్పి ఆంటీ జావ్ అంటుంది తడబడుకుంటూ. ఇలా అన్న తర్వాత తను ఒక బుక్ని చూస్తుంది. ఎవరు? శాన్ ఫ్లోరల్. అయితే ఇలా చూసిన తర్వాత అక్కడ ఆ ఫోటోని తీసి చూసిన తర్వాత ఈమెనేనా లేడీ ఇన్ అని అంటే అవును అని చెప్తుంది ఆంటీ జావ్. ఇలా చెప్పిన తర్వాత ఓకే ల్యాండ్ యూ, ఇప్పుడు నువ్వు చనిపోయావా, చాలా రోజులైందా నువ్వు చనిపోయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మనకి కాన్సర్ట్ డావగర్ గావ్ దగ్గరికి తన పని మనిషి వెళ్ళి తనకు చెప్తారు, చౌచింగ్లీ ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తుందంట, అంటే సరే తన గురించి నువ్వు చూసుకో అని చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత మరోవైపు చౌచింగ్లీ వెస్ట్ యార్డ్ నుంచి బయటికి వస్తుంటే తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. తను ఎవరో కాదు, కాన్సర్ట్ డావగర్ దగ్గర పనిచేసే వ్యక్తి. నీకు మార్షల్ ఆర్ట్స్ వచ్చని నాకు తెలియదు చౌచింగ్లీ అని అంటే, నాకు ఇంకా చాలా విషయాలు తెలుసు, నిన్ను చంపమన్నది ఎవరో నాకు అర్థమైంది అని చెప్పి అంటుంది. శాన్ ఫ్లోరల్ తన మ్యాజిక్ని యూజ్ చేసి అసలు ఏం చేస్తుందో, అంటే కాన్సర్ట్ డావగర్ గావ్ దగ్గర పనిచేసే అమ్మాయిని ఏం చేస్తుందో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. మరోవైపు నిజమైన చౌచింగ్లీ మరియు లావు ఇద్దరూ కలిసి స్టార్స్ని చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తెలుసా, చనిపోయిన వాళ్ళు స్టార్స్గా అవుతారని అనుకుంటారు. సో నాకు తెలిసి మీ అమ్మ కూడా స్టార్గా అయిందనుకుంటా. ఆ బ్రైటెస్ట్ స్టార్ ఉంది కదా, అది మీ అమ్మగారు లేడీ ఇన్ అని చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత తను హక్ చేసుకొని నిద్రపోతుంది. మరోవైపు తెల్లారి అనుకున్నట్టు చౌచింగ్లీ రాజ్యంలోని పని మనుషులందరినీ ఆ కోటలోని వాళ్ళని పిలుస్తుంది. పిలిచిన తర్వాత ఎవరెవరికైతే లేడీ ఇన్ గురించి తెలుసో అందరూ నాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అంటే, నేను చెప్తాను అని చెప్పి ప్రతి ఒక్కరు అంటారు. ఓకే ఫస్ట్ మీరు చెప్పండి, ముసలి వాళ్ళు కాబట్టి మీరు చెప్తే బెటర్ అని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతుంది. ఇలా అడిగిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా గొప్పగా చాలా ఇన్ఫర్మేషన్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదే టైంలో చౌచింగ్లీ రాసుకుంటూ ఉంటుంది. చాలా పేపర్స్ని రాస్తుంది. ఎంతగా రాస్తుందంటే మనకే విసుగు పుట్టే అంత రాసిన తర్వాత మరోవైపు లియన్చో మరియు హెంగ్ ఇద్దరూ కలిసి తనని చూసుకుంటూ ఉంటారు. మీరు పొద్దుటి నుంచి తినను కూడా తినలేదు అని చెప్పి అడుగుతారు. మరోవైపు మనం డాక్టర్స్ దగ్గరికి పోదాం, లేడీ ఇన్ని ఎవరికి ట్రీట్ చేశారు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇలా రాజకోటలోని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు అర్థమైంది మీరు ఎందుకు వచ్చారో అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తారు. అలాగే లేడీ ఇన్ని ట్రీట్ చేయడానికి ఒక వైద్యుడు బయట నుంచి వచ్చేవాడు. తను మధ్యలో సడన్గా వెళ్ళిపోయాడు, తను ఎక్కడికి వెళ్ళిపోయాడో అని కూడా తెలియదు అని చెప్పి అక్కడున్న రాజ్యంలోని వైద్యులు చెప్తారు. ఇలా చెప్పిన తర్వాత తను ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చదవడానికి కూర్చొని ఉంటుంది. అయితే తనకు ఏమీ అర్థం కాదు, ఇంతమందిని ఇన్వెస్టిగేషన్ చేసింది అయినా కూడా ఏమీ అర్థం కాదు. మరోవైపు హెంగ్ మరియు లియన్చో ఇద్దరు ఇంకా చౌచింగ్లీ అస్సలు తినలేదు, ఒకవేళ తను తినకపోతే తను ఆరోగ్యం మంచిగా లేకపోతే ఎలా అని చెప్పి వాళ్ళ లేడీ గురించి భయపడుతూ ఉంటారు. మరోవైపు ఇటు లావు తన బటన్తో ఎందుకు ఈరోజు చౌచింగ్లీ రాలేదు అని చెప్పి అడుగుతాడు. చౌచింగ్లీ మేడం అంటే అగ్లీ లేడీ వచ్చి వెళ్ళిపోయారు, మీరు అప్పుడు వర్క్ చేస్తున్నారు, అందుకే తను తిరిగి వెళ్ళిపోయారంటే అవునా సరే అని చెప్పి అంటారు. అలాగే నాకు కన్ను కొట్టుకుంటుంది అని అంటే, సరే మీరు ఇలా చేయండి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి ఆ భటుడు చెప్తాడు. మరోవైపు కాన్సర్ట్ డావగర్ గావ్ దగ్గరికి లేడీ లింగ్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే, అయితే ఇప్పుడు ఏంటి మీరు టెన్షన్గా ఉన్నట్టున్నారు అని చెప్పి లేడీ లింగ్ అంటుంది. ఇలా అన్న తర్వాత తన దగ్గర అంటే కాన్సర్ట్ డావగర్గా ఒక పనిచేసే ఒక వ్యక్తి ఉంది కదా, తన బ్రాస్లెట్ని చూపించి ఇది గురించేనా అని చెప్పి అది చూపిస్తుంది. ఇచ్చిన తర్వాత
లేడీ లింగ్ కాన్సర్ డావుగర్ చెవిలో ఒక విషయాన్ని చెప్తుంది. ఒకసారి ఆలోచించుకొని చెప్పండి అని చెప్పి అంటుంది. ఆ విషయం ఏంటో మనకి ఇప్పటివరకు కూడా తెలియదు. మరోవైపు ప్రిన్సెస్ లింగ్జీ మరియు వూజీ ఇద్దరు వూజీ వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇలా ఉన్న తర్వాత నువ్వేంటి అలా చూసుకుంటూ ఉంటున్నావంటే, ఏంటి నేను చూడొద్దా అని అంటే, నువ్వు అమ్మాయి అయితే అంటే నువ్వు చాలా షేమ్లెస్గా చేస్తున్నావు అని చెప్పి వూజీ అంటాడు. ఇలా అన్న తర్వాత ఇద్దరు వాళ్ళు కలిసినప్పటి నుంచి తెలిసిన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. మరోవైపు ఇక్కడ చౌచ్ లావోని కలవడానికి అలాగే చౌచింగ్లీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మినిస్టర్స్ వస్తారు. అయితే వాళ్ళందరినీ లావు తిడతాడు. ఎందుకనంటే, మీరు మా ఫ్యామిలీ మేటర్లో అస్సలు తలదూర్చకండి. రాజు గురించి అండ్ లేడీ ఇన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుందా, సరే నేను చూసుకుంటాను, కానీ మీకు అస్సలు అంత ధైర్యం లేదు అని చెప్పి అంటాడు. అక్కడే మనకు లార్డ్ జీచి కూడా ఉంటాడు. మరోవైపు బయటికి వెళ్ళిన అందరూ మినిస్టర్స్ ఈరోజు మా ఇంటికి రండి అని చెప్పి ఒక మినిస్టర్ ఇన్వైట్ చేస్తాడు మిగిలిన ఇద్దరు మినిస్టర్స్ని. ఇలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మరోవైపు చౌచింగ్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అని తెలుసుకున్న లావు తన దగ్గరికి కోపంగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నిన్న మొత్తం నువ్వు ఏం చేసావు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు. నేను ఏం లేదు, మేమిద్దరం తిరిగామనంటే రాజుగారికి తెలిసిపోయింది అని చెప్పి లియాన్ చౌ అంటుంది. ఇలా అన్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత, నీకు ఎంత ధైర్యం, నువ్వు ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఎలా అంటే, నాకు నువ్వు ఉన్నావు కదా అంటే, నేనున్నా సరే నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకు అండ్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా మానేసే ఇన్వెస్టిగేషన్ అన్నిటినీ అని చెప్పి లావు గట్టిగా అంటాడు చౌచింగ్లీతో. సరే అని చెప్పి చౌచింగ్లీ అంటుంది. మరోవైపు చౌచింగ్లీకి ఇలా జరిగిందని చెప్పి లేడీ లింగ్కి తెలుస్తుంది. తెలిసిన వెంటనే కాన్సర్ డావగర్ గావ్ని కలవడానికి వెళ్తుంది. మరోవైపు కాన్సర్ డావగర్ గావ్ దగ్గరికి తన కొడుకైన లార్డ్ జీచి వచ్చి మినిస్టర్స్ ఇలా కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తాడు. ఇలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సో వాళ్ళకి ఇప్పుడు ఈజీ కదా అని అంటే, లేదు మినిస్టర్స్ అందరూ ఇప్పుడు కోపంగా ఉన్నారు, మనం అడ్వాంటేజ్గా వాడుకుందామని చెప్పి అంటారు. అప్పుడు లేడీ లింగ్ వస్తుంది. దాని వెంటనే లార్డ్ జీచి వెళ్ళిపోతాడు లేడీ లింగ్ రాకముందే. ఇలా అయిన తర్వాత లేడీ లింగ్ మీ గురించి కొన్ని టానిక్స్ తీసుకొచ్చాను అని చెప్పి అంటుంది. ఇలా అన్న తర్వాత నేను మీకు చెప్పిన విషయాన్ని ఏం ఆలోచించారు అంటే, నువ్వు ఒకవేళ చౌచింగ్లీని అంతం చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను, ఇద్దరం కలిసి వర్క్ చేద్దామని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తుంది కాన్సర్ డావగర్ గావ్. సరే అని చెప్పి లేడీ లింగ్ అంటుంది. ఇలా అన్న తర్వాత అప్పుడు కాన్సర్ డావగర్ గావ్ మనసులో అనుకుంటుంది, నేను ఇప్పుడు రాజు నిన్ను ఎలా శిక్షించుతాడా అని చెప్పి ఆలోచిస్తున్నాను. నువ్వు ఒకవేళ లావు యొక్క ప్రేమికురాలైన అంతం చేయాలని అనుకుంటున్నావని లావుకి తెలిస్తే అని అనుకుంటుంది. ఇలా సో మీరేమనుకుంటున్నారు ఏం జరుగుతుందని? మిగిలిన కథ వినాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.